మాట్లాడదాం. ముందుగా మసోన్ రెడ్డి గారు, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి? ఫీజు రియంబర్స్మెంట్ పథకము అనేటటువంటిది గనక దాని యొక్క ప్రియాంబుల్ గనక మనం చూస్తే, రాజశేఖర్ రెడ్డి గారు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డాక్టర్ అయితే ఆ కుటుంబమే తన యొక్క కుటుంబం యొక్క పరిస్థితి మారుతుంది. అదేవిధంగా ఆ గ్రామానికి ఆ కుటుంబం ఒక విద్యార్థి స్ఫూర్తి అవుతాడు. సో కాబట్టి కేవలం డబ్బు ఉన్న వాళ్ళే డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్నా, కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి ఫిలాసఫీ తోటి నిజంగా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తమైన పథకాలు నిజంగా కూడా ఇది పేద ప్రజల్ని జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అదే సమయంలో కొన్ని అపశృతులు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కేవలము ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే కొత్త కొత్త కాలేజీలు ఈ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి, రైస్ మిల్లు, కోళ్ల ఫారాలు కూడా కాలేజీలుగా మారినటువంటి పరిస్థితి, క్రమంగా ఇది ప్రభుత్వానికి తడిసి మోపెడు భారం కావడము. సో ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కంటే ముందే సో ఈ కాలేజీల స్థితిగతులపైన టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడము, ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రాకపోవడము, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టాస్క్ ఫోర్స్ రిపోర్టును బయటపెట్టి అనేక రకాలుగా చేయడంతో ప్రభుత్వానికి తర్వాత ఈ కళాశాలలకు మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడడం, ఫైనల్గా కేసీఆర్ గారి యొక్క చాణక్య నీతి అనుకోండి, ఇంకోటి అనుకోండి, వీళ్ళందరిపైన విజిలెన్స్ కమిటీలు వేసి ఒక్కొక్క కాలేజీని ఏ విధంగా అయితే మనము ముక్కుదాడేసి కట్టడి చేస్తామో అట్లా కట్టడి చేసి వీళ్ళందరినీ దారికి తెచ్చుకొని ఫీజు రియంబర్స్మెంట్ మేము అడగం మహాప్రభు అనేటటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. సరే, ఆ ప్రభుత్వంలో ఎవరు కూడా చివరాఖరికి మాకు మీరు ఇచ్చే 35,000 కంటే ₹1 పెంచొద్దు అనేటటువంటి విధానం కానీ, ఇప్పుడు 2 లక్షల కాలేజీ ఫీజు ఉన్నా 35,000 పెంచేటట్టుగా, మీరు అన్నట్టుగా 10,000 ర్యాంక్ వస్తేనే కానీ ఇచ్చేటట్టుగా, ఇట్లా అనేక రకాలైనటువంటి వాటికి వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కానీ అల్టిమేట్ గా ఆ ప్రభుత్వము బకాయిలు పెట్టిపోవడం, సరే కొంతమంది 4,000 బకాయిలు అంటున్నారు, కొంతమంది 5,000 బకాయిలు అంటారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ బకాయిలు అయితే ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ గారు చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ప్రొఫెషనల్ కాలేజీల స్టూడెంట్స్ తక్కువ, వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులు ఎక్కువ. అదేవిధంగా నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ కి స్టూడెంట్స్ చాలా ఎక్కువ, కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఓవరాల్ గా చూస్తే సబ్జెక్ట్ టు కరెక్షన్ 30% నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ కి ఇస్తే 70%, 30% మాత్రమే ఈ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ కి ఇచ్చి 70% ఆఫ్ ద అమౌంట్ ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ పైన ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడైనా కూడా ఒక విద్యా వ్యవస్థ లోపల ఇక్కడ యాజమాన్యాల తప్ప, ప్రభుత్వం తప్ప అనేటటువంటి దానికంటే ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత యాజమాన్యాలకు ఉంది. ప్రభుత్వం కూడా వాళ్ళని పిలిచి చర్చలు జరిపి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వాళ్ళ ముందు పెట్టి, ఎందుకంటే ఈరోజు రమేష్ గారు కానీ, లేకపోతే గౌతమ్ రావు గారు కానీ, ఇంకోరు కానీ ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది ఒక సూచన. ఈ రెండింటి మధ్యలో విద్యార్థులను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం ఇద్దరు కూడా చేయకూడదు అనేటటువంటి నా సూచన. గౌతమ్ రావు గారు.